సౌందర్యలహరిలో ఈ 5 శ్లోకాలు చదివినా విన్నా మేధస్సు అన్ని అంశాలపై పట్టు సాధించి లక్ష్య సాధనవైపు అడుగులు వేసి కార్యంలో విజయాన్ని సాధిస్తాం. సమస్యల నుండి విముక్తి కలిగి ఆనందం, అభివృద్ధి, గౌరవాన్ని పొందుతాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మా, ఓ పరమేశ్వరి, సర్వమంగళకారకుడైన పరమేశ్వరుడు కూడా జగన్నిర్మాణ శక్తివైన నీతో కూడితేనే కాని ఈ జగత్తులను నిర్మించలేడు. నీతో కలవకపోయినట్లయితే శివుడు కదలటానికి కూడా శక్తి లేనివాడవుతాడు. కాబట్టి త్రిమూర్తుల చేత కూడా పూజింపబడే నీకు నమస్కరించాలన్నా, నిన్ను పూజించాలన్నా, నిన్ను స్తుతించాలన్నా, కనీసం నీ పేరు తలచాలన్నా కూడా గత జన్మలలో పుణ్యం చెయ్యనివాడు సమర్థుడు కాడు. అంటే పూర్వజన్మ సుకృతం లేనిదే నిన్ను అర్చించటం కానీ పూజించడం కానీ కుదరదు. సౌందర్యలహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో అన్ని అదృష్టాలు, ఆనందం కలిగి క్లిష్ట సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కోరుకున్న లక్ష్యాలను సాధించి సకల కార్యాలలో విజయం లభిస్తుంది. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్ధ్యేనం భజతి భసితోద్ధూలన విధిం తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్ధ్యేనం భజతి భసితోద్ధూలన విధిం. జగన్మాత, నీ చేత సృష్టించబడిన బ్రహ్మదేవుడు నీ శక్తి వల్లనే సృష్టి కార్యమును నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. నీ పాద ధూళి రేణువులను శిరస్సుపై దాల్చి విష్ణుదేవుడు స్థితి కార్యక్రమాన్ని, ఆదిశేషుడు 1000 పడగలపై ఈ భూభారాన్ని మోస్తున్నారు. శివుడు నీ పాద ధూళిని భస్మంగా శరీరం మొత్తం ధరించి లయ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఆది పరాశక్తి పాద పరాగ రేణువే సమస్త లోకముల యందలి ప్రాణుల శరీరములుగా, వారికి కావలసిన సమస్త భోగ్య పదార్థములుగా అవుతోందని భావము. అలాగే సృష్టి స్థితి లయములు శ్రీదేవి చరణ పద్మమునందలి ఉపకరణములు మాత్రమే అని శంకర్ల భావం. సౌందర్యలహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోయి అనుకున్న పని సాధించి గౌరవం లభిస్తుంది.
धनुः पुष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुदायोदनरथः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते धनुः पुष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुदायोदनरथः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते। శ్రీమాత, ఓ పర్వతరాజపుత్రి, మన్మధుని బాణం పుష్పములతోనూ వింటి నారి తొమ్మిదలతోనూ చేయబడినది. తన 5 పుష్ప బాణములతోనూ స్నేహితుడైన వసంతునితోనూ మలయ మారుతమనే రథముతోనూ కామదేవుడు ఈ చరాచర జగత్తును మోహింపజేస్తున్నాడంటే దానికి కారణం నీ చల్లని దృష్టి వీక్షణాలే. కనీసం శరీరం కూడా లేని మన్మధుడు నిన్ను ఆరాధించి అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షమును పొంది ఈ జగత్ సర్వస్యాన్ని జయిస్తున్నాడు. అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహానికి ఆ తల్లి కరుణా కృపా కటాక్ష వీక్షణాలు తోడైతే ఎంతటి సుకుమారులైనా ఎవ్వరైనా అమ్మ దయతో ఏదైనా సాధించగలరని జగదాచార్యుల భావం. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో అద్భుతమైన సృజన శక్తి మరియు అభివృద్ధి లభిస్తుంది. महीं मूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वादिष्टाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपदम् सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे महीं मूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वादिष्टाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपदम् सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे। విశ్వజనని మూలాధార చక్రమందు పృథ్వీతత్వమును, మణిపూరమందు జలతత్వమును, స్వాదిష్టానమందు అగ్నితత్వమును, హృదయమందలి అనాహతమందు వాయుతత్వమును, విశుద్ధియందు ఆకాశతత్వమును, భ్రూమధ్యమందుండు ఆజ్ఞాచక్రమందు మనస్తత్వమును ఈ విధముగా సుషుమ్నా మార్గమునంతను భేదించుకొనుచు చిట్ట చివరకు సహస్ర కమలమందు ఒంటరిగానున్న నీ పతి అయిన సదాశివునితో కలిసి రహస్యముగా విహరించుచున్నావు కదా. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో వివిధ అంశాలపై పట్టు మరియు దేశాంతర గతులైన వారు తిరిగి వచ్చుట జరుగుతుంది. नरं वर्षीयांसं नयनविरसं धर्मसुजडं तवापाङ्गलोके पतितमनुधावन्ति शतशः गलद्वेणीबन्धाः कुचकलशविस्रस्तसिचयाः हठात् त्रुट्यत्काञ्चो विगलितदुकूला युवतयः नरं वर्षीयांसं नयनविरसं धर्मसुजडं
తవాపాంగలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలసవిస్రస్తసిచయాః హఠాత్రుట్యత్కాంచో విగళితదుకూల యువతయః. జగన్మాత నీ కరుణారస దృష్టి ఏ పురుషుని మీద ప్రసరిస్తుందో అతడు ముదుసలి అయినా, అనాకారి అయినా, సమర్థత లేనివాడైనా, ధనము లేనివాడైనా, నపుంసకుడైనా, ఈ గుణాలన్నీ అతనిని చూసేవారికి సుగుణాలుగా కనపడి వయసులో ఉన్న యువతులు అతని పట్ల ఆకర్షితులై అతని చుట్టూ చేరుతారు. అమ్మవారి చూపులకి ఉన్న శక్తి ఇది అని చెప్పడం శక్యం కాదు. అపురూప కృపాపూరితమైనట్టిది అమ్మవారి చూపులు. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం పఠిస్తే ఈ శుభ ఫలితం మనకు లభిస్తుంది. జీవితంలో మేధస్సు, గౌరవం, ప్రత్యేకంగా ఇతరులచే ఆకర్షించే శక్తి లభిస్తుంది.